నిన్ను నువ్వు నమ్ముకో. ఎప్పుడైనా మనల్ని మనం నమ్ముకోవాలి. నీపై నీకు నమ్మకం ఉంటే నీవు ఏదైనా సాధించగలవు. అలాగే మనల్ని పుట్టించిన ఆ భగవంతునిపై కూడా నమ్మకం ఉంచాలి. ముఖ్యంగా దేవుణ్ణి ఎక్కువగా నమ్మాలి. తరువాత మనల్ని మనం నమ్ముకోవాలి. లేకుంటే ఏమీ సాధించలేక నిస్సహాయ స్థితిలో ఉండాల్సి వస్తుంది. ఆ భగవంతుడు అందరికీ సమయం సమానంగా ఇచ్చాడు కనుక నీవు ఏమి చెయ్యాలి అనుకుంటున్నావో ఇప్పటి నుంచే ఆ పనిని మొదలుపెట్టు. జీవితంలో నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. దానికోసం రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేయి. అలాగే చెయ్యాలి అనే తపన నీలో ఉంటే ముందుగా మనపై మనకు నమ్మకం ఉండాలి. నీపై నీకు నమ్మకం ఉంటేనే ఏదైనా సాధించగలవు, ఎవరికైనా నిరూపించుకోగలవు. స్వతహాగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం ముందు నీకు కలగాలి. మనం నిర్ణయించే నిర్ణయాలే మనల్ని నడిపిస్తాయి. నీకంటూ స్వంత నిర్ణయ అభిప్రాయాలు ఉండాలి. ఇతరుల వారి నిర్ణయాలపై ఆధారపడితే నీవేమి సాధించలేవు మరియు జీవితంలో పైకి ఎదగలేవు. ఎలాగూ అంటే వారి అభిప్రాయాల నిర్ణయంపై మనం మన ప్రయాణ గమ్యానికి ఉపయోగిస్తే అది వారివే అవుతుంది, కానీ మన లక్ష్యం కోసం మనం తీసుకున్న నిర్ణయాలు కాలేవు. కనుక నిన్ను నువ్వు నమ్ముకోవటం మొదలుపెట్టు. ముందుగా నిన్ను నువ్వు నమ్ముకుంటేనే ఏదైనా సాధించగలవు. తర్వాత ఆ భగవంతుడిపై నమ్మకం ఉంచు. అందుకనే అంటారు, ఎప్పుడైనా పెద్దలు కూడా అంటారు, నీపై నీవు నమ్మకం ఉంచుకోరా, నిన్ను నువ్వు నమ్ముకోరా అని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.